తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. ఈయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. రేపు తొలేకాదశి పండుగ కాబట్టి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. తొలేకాదశి ఉపవాసం ఎలా చేయాలి, పేలపిండి తినకపోతే రాక్షసులై పుడతారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎంతవరకు నిజం ఏంటనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురువు గారు, తెలుగు వాళ్ళకి పండుగలు స్టార్ట్ అయ్యేదే తొలి ఏకాదశితో అంటారు. అసలు ఈ పండగ ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసం ఎలా చేయాలి? నేను ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పినట్టు పేలపిండి తినకపోతే రాక్షసులై నిజంగా పుడతారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మహావిష్ణు స్వరూపమైనటువంటి సభకు ముఖ్యంగా తొలి ఏకాదశి అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్రతం. దీన్ని ఎలా మనం తీసుకోవాలి అనుకుంటే ఈ తొలి ఏకాదశిని ముఖ్యంగా మనకు కర్కాటక సంక్రమణం అనేటువంటిది ప్రధానంగా తీసుకుంటాం. అంటే మనకు ఉత్తరాయణము దక్షిణాయనం అనేటువంటి రెండు కాలాలు ఉంటాయి. 6 నెలలకి ఉత్తరాయణము, ఇంకో 6 నెలలకి దక్షిణాయనం అనేటువంటిది ఉంటుంది. ఈ ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో చాలా ప్రాముఖ్యమైనది పుణ్యకాలం అంటే దానం ధర్మం చేయటం అనేది చాలా ఉత్తమమైనది. అయితే స్నానము ఇవన్నీ కూడా ఈ యొక్క దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల్లో చేస్తుంటారు. అలాగే ఈ తొలి ఏకాదశి ఏంటంటే దేవతలకి సూర్యోదయం వేళ సంక్రాంతి సంక్రమణం అయితే, మనకు మకర సంక్రమణం అయితే, ఈ కర్కటక సంక్రమణం దేవతలకి రాత్రి సమయం అవుతుంది అని. ఈ రాత్రి సమయం అంటే మీకు ఈ తొలి ఏకాదశికి తొలి అంటే మొట్టమొదటి పండగ అని చెప్పి ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే మనము ఈ 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు శుభకార్యాలను పిరివిగా జరుగుతూ ఉంటాయి. మీకు చూశారు బాగా, బయట కూడా విగ్రహ ప్రతిష్టాపనలు కానీ అత్యధికమైన శుభ కార్యక్రమాలు, జన్మదినోత్సవాలు అనేకమైనటువంటివి అన్నీ కూడా జరిగే ఉత్తరాయణ పుణ్యకాలంలో. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ముఖ్యంగా మనం అన్ని కూడా వ్రతాలు, నియమాలు, నిష్టలు ఎక్కువగా ఉండేటువంటిది. మీరు చూసే ఉంటారు. మనకు నవరాత్రులు ఉంటాయి, దీనిలోనే వినాయక నవరాత్రులు ఉంటాయి దక్షిణాయనంలోనే. అట్లనే దుర్గా ఆరాధన చేసేవాళ్ళు దక్షిణాయన పుణ్యకాలం తీసుకోవడం. దీక్షలు మనకు అనేక అయ్యప్ప దీక్షలు, వెంకటేశ్వర స్వామి దీక్షలు, అనేక దీక్షలు ఉన్నాయి లైన్గా. ఈ దీక్షలన్నీ కూడా వ్రతాలు, నియమాలు, నిష్టలన్నీ కూడా దక్షిణాయనంలో చేస్తారు. అంటే ఏంటంటే దేవతలు తన యొక్క రాత్రి సమయం కాబట్టి ఈ రాత్రి సమయంలో ప్రతిదీ దేవుడికి మనం ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉంటాడట భగవంతుడు ఆ యొక్క లోకాలలో, ఉత్తమ లోకాలన్నీ కూడా. అందుకని ఈ యొక్క నియమనిష్టలతో ఈ యొక్క వచ్చేటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా జపములు, పునశ్చరణ మంత్ర జపాలు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో చేసుకోవటం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశిలో నియమాలు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్టయితే ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ తొలి ఏకాదశితో చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం అవుతుంది. అంటే ఈ తొలి ఏకాదశికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే స్వామివారి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తాడు అని చెప్పి అంటుంటారు. దీన్నే శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి కూడా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాలం మారుతుందమ్మ. ఇక్కడ మనకి ఈ కాలం వర్షాకాలంలో వస్తుంది, దరిదాపు వర్షాకాలం. అంటే కాలం మారినప్పుడు నియమలు, నిష్టలు అంటే మన యొక్క శరీరంలోని లక్షణాలన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి ఆ సమయానికి తగ్గట్టుగా. మరి ఆ సమయాన్ని మనకు వర్షాకాలంలో అందుకనే ఎక్కువగా ఆకలి కానీ దెప్పిక కానీ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈశ్వరుడు కూడా అందుకనే దీనికి సంకల్పించాడు. ఏంటంటే మనం ఇప్పటివరకు ఎండాకాలంలో చల్లటి పదార్థాలు తీసుకున్నాము, అనేకమైనటువంటి పదార్థాలు తినటకు తీసుకున్నాం. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే దాన్ని మళ్ళీ మనం ఒక కంట్రోలింగ్ సిస్టంలోకి శరీరాన్ని తీసుకురావాలి అని అంటే ఇక్కడి నుంచి యజ్ఞాలు, యాగాలతో పాటు ఈ నియమనిష్టలు చేసుకోవాలి. ఇలా నియమనిష్టలు చేయటం వల్ల మీరు అడిగారు ఇందాక పేలపిండి తినచ్చా తినకూడదా అనే దానికి. పేలపిండి అంటే లైట్ ఫుడ్ అమ్మ. యాక్చువల్గా మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే పేలపిండి అనేది లైట్ ఫుడ్. అంటే అది ఎట్లా ఉంటుంది, మీరు పేలాలు కూడా మీరు చూసి ఉంటారు, నీళ్ళల్లో వేస్తే కూడా తేలుతుంటాయి అవి. పేలాలు నీళ్ళల్లో వేసినా తేలుతుంటాయి. ఈ పేలపిండి అంటే దేనికి లక్షణం అంటే ముఖ్యంగా ఈ వరి పేలాలు ఇవన్నీ కూడా లక్ష్మీ పూజకు వాడుతూ ఉంటారమ్మా. మీకు దీపావళి సమయంలో లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వరి పేలాలు అనేటువంటివి వాడుతూ ఉంటారు. ఈ వరి పేలాలు అట్లనే గణపతి హోమానికి కూడా వాడతారు. ఇది లక్ష్మీప్రదమైనటువంటివి. అంటే ఈ అమ్మవారికి, లక్ష్మీదేవికి లాజా పుష్పాలు అంటే దేవతలకి పుష్పాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కాకుండా ఇవి
ఈ పూలతో అర్చన చేసేవాళ్ళు అప్పటి కాలంలో అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. అందుకని ఈ పేలపిండి బెల్లము అనేటువంటిది తీసుకోవడం దాన్ని బాగా నూరి పొడిలాగా చేసుకొని బెల్లం కలుపుకొని ఈ పదార్థాన్ని తినమన్నారు. ఎందుకంటే ఆహారం అనేటువంటిది మన లోపల ఉండాలి. ఎందుకంటే మనకు ఉండేటువంటి జఠరాగ్ని యొక్క ఏదైతే ఉంటుందో ఆ జఠరాగ్ని కంట్రోల్ చేయాలి అంటే ఆహార నియమాలు ఉంటాయి. కాబట్టి ఈ పేలపిండి తినటం వల్ల మనకు మంచి సత్ఫలితాలు వచ్చి లోపల కూడా ఎప్పటికీ మనం నిత్యం కూడా జపం చేసుకోవాలి, తపం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా తపస్సు చేయాలి, జపం కూడా చేసుకోవాలి, పునశ్చరణ జరగాలి అని అంటే లైట్ ఫుడ్ తినమంటారు. ఎందుకంటే ఎక్కువగా ఆకలి అయితే మళ్ళీ నిద్రాణంలోకి వెళ్తాం. అందుకని ఆ యొక్క నియమనిష్టలు పాటించాలి అని అంటే మనం ఈ యొక్క పేలపిండి తినటం వల్ల ఏకాదశి నాడు కూడా ఆ యొక్క నియమనిష్టలుగా వ్రతాన్ని కానీ జాగరణ కానీ చేసుకోవచ్చు. అట్లే కానీ మనం నిద్రాణంగా మనం ఏదన్నా అల్పాహారం తీసుకున్నట్లయితే ఇబ్బందులు. కానీ వయోవృద్ధులు కానీ ఇప్పుడు ఉండేటువంటి సమయంలో అనేకమైనటువంటి వ్యాధులు మనకు ప్రబలుతూ ఉన్నాయి, మనకు ఆహార నియమాలు సరిగ్గా లేకపోవటం వల్ల. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ద్రవ పదార్థాలు, ఘనంగా ఉండేటువంటి ద్రవ పదార్థాలు, గని పదార్థాలు అంటే పండ్లు అటువంటివి ఏమైనా అల్పాహారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వరకు ఈశ్వరుడికి అన్నీ తెలుసు. ఎవరు ఏ వ్రతం చేసినా యజ్ఞం చేసినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ పరిస్థితిని తెచ్చుకొని వాళ్ళ దాన్ని బట్టి మెలగమన్నారు. అంతేగాని ఉపవాసాలు దీక్షగా చేయమన్నారు. కానీ అది కూడా వాళ్ళకి అనారోగ్య సూచనలుగా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకుంటే భగవంతుడు వాళ్ళని కూడా అనుగ్రహిస్తాడు. అంతేగాని అల్పాహారం చేస్తే తీసుకుంటే ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి అనేది ఎక్కడా లేదు. ఈ ఏకాదశి నాడు విష్ణు దేవతామూర్తికి వెళ్ళి మనకు స్వయంపాక దానాలు అనేకం కూడా స్వయంపాకాలు ఇవన్నీ కూడా దానం ధర్మం చేసి ద్వాదశి నాడు ఉదయాన్నే వెళ్ళి ఈ యొక్క ద్వాదశి ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేటువంటి ద్వాదశి, మనకు ఏకాదశి నెక్స్ట్ తిథి ద్వాదశి తిథి. ఈ ద్వాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపంగా భావం చేసి బ్రాహ్మణుడికి స్వయం పాకం కానీ శక్తి కొలది ఏదైనా దక్షిణ కానీ ఇస్తే గనక ఇక్కడ వామనమూర్తి ప్రసన్నుడవుతాడు అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెబుతుంది. అంటే వామనమూర్తి ప్రసన్నం అంటే వామనమూర్తికి మనం ఆచారం వ్యవహారాల్లో ఎక్కడా పూజాధికాలు లేవు. మరి ఆయన పూజాధికాలు ఏ విధంగా చేసుకోవచ్చు అని అంటే ఈ వామనమూర్తి స్వరూపంగా బ్రాహ్మణ్ణి ఈ యొక్క మాసంలో ద్వాదశి నాడు గనక స్వయం పాకంగానే శక్తి కొలది దక్షిణించి దండం పెట్టుకున్నట్లయితే సాక్షాత్ ఆ స్వామి యాగం చేసిన ఫలితం ఇస్తారు అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. అటువంటి మహత్తరమైనది ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి ఈ యొక్క విష్ణుమూర్తి స్వేదబిందుతో చిందించినటువంటి దాంతో వచ్చిన ఒక కన్యతోని మురుడనే రాక్షసుని చంపడంతో ఆ యొక్క కన్యకి వరాలు ఇచ్చి స్వామివారు ఏకాదశి వ్రతం గురించి చెప్పి మోక్షం కూడా లభిస్తుంది ఎవరైతే ఏకాదశి చేస్తారో. ఇక్కడి నుంచి ప్రతి 24 ఏకాదశులు మొదలు పెట్టుకొని ఈ యొక్క ఉపవాస దీక్షలు చేస్తే కనుక వాళ్ళందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కలిగి సకలమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోయి మోక్షం ప్రసాదన అనేది కూడా ఇస్తారు అని చెప్పి మనకు చెప్తున్నారు ధర్మశాస్త్రం. ఇది ఏకాదశి యొక్క మహత్యం అమ్మ. తొలి ఏకాదశి ఇది ప్రధానంగా ఇదే పండగలు, దేవతలకు కూడా పండగలు స్టార్ట్. అందుకని తొలి ఏకాదశి పేరు. ఓకే గురుజీ, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.